గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? లాస్ట్ వ్లాగ్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. నేనైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసాను. ఇక్కడి హడావడి ఏంటంటే మేమైతే సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి గూడెం గుట్టకు వెళ్తున్నాము. తెలంగాణ ఉన్న వాళ్ళకైతే తెలుసు అనుకుంటున్నాం, మంచిర్యాల సైడ్ ఉంటుంది. నేను డీటెయిల్స్ అనేది ఇంకా నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మార్నింగ్ లేవగానే మా పిన్ని అయితే దేవుడి కోసం ప్రసాదం ప్రిపేర్ చేస్తుంది అనమాట, సిడ. అండ్ ఇటు సైడ్ అయితే మా చెల్లి ఇంకా కాఫీ తాగుదామని చెప్పేసి మా ఇద్దరి కోసం కాఫీ ప్రిపేర్ చేసింది. ఇంకా నేను రెడీ అయిపోయి ఇంకా బయట కూర్చొని హ్యాపీగా ప్లెజెంట్గా కాఫీ ఎంజాయ్ చేస్తున్నా. అండ్ తనైతే నాకు తీసుకొచ్చి బిస్కెట్స్ ఇచ్చింది అన్నమాట. అండ్ అలాగే ఆ తర్వాత ఇంకా గుడికి వెళ్తాం, పూజ చేయించుకుంటున్నామని చెప్పేసి ఇంకా మా పిన్ని కాళ్ళకు పసుపు రాసిందనమాట. అండ్ ఇంకా పూజకి ఏమేమి కావాలో అవన్నీ మేము చదువుకున్నాము. అండ్ మా చెల్లి మార్నింగ్ లేచి పాపం అన్ని ఆరెంజెస్ జ్యూస్ చేసి పెట్టిందంటే టిఫిన్ చేయం కదా, సో అందుకని చెప్పేసి జ్యూస్ చేసి పెట్టిందనమాట. మేమైతే అరౌండ్ ఒక 8:30 కల్లా స్టార్ట్ అయినాం అనుకుంటా. అండ్ ఇంకొకటి ఏంటంటే మా పిన్ని ఒక యూస్ఫుల్ టిప్ ఏంటంటే, మా పిన్ని ఎప్పుడైనా పూలు ఇంకా కార్లో వెళ్ళేటప్పుడు టైం ఉంటుంది కదా అని చెప్పేసి రీల్ అనేది కార్లోనే ఉంచుకుంది. అండ్ మేము జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా పూలు అల్లడం అయితే స్టార్ట్ చేసింది. అంటే దేవుడు వేయడానికి అండ్ జెల్లో పెట్టుకోవడానికి రెండింటికి పూలు అల్లుకుందనమాట. ఇంకా అలా మాట్లాడుతూ వెళ్ళేసరికి మేమైతే డెస్టినేషన్ అనేది ఒక 1.5 to మాకు 2 hours చెన్నై నుంచి అయితే పట్టింది. అండ్ ఆ తర్వాత మేము కొబ్బరికాయలు కింద తీసుకునడానికి చూసి అండ్ పార్కింగ్ డీటెయిల్స్ అనేది కనుక్కున్నాము. ఎందుకంటే మేము వెళ్ళింది ఏకాదశి రోజు కాబట్టి చాలానే రష్ ఉండే. అండ్ పార్కింగ్ పెట్టడానికి ప్లేస్ ఉందా లేదా అని కనుక్కొని మేమైతే పైకి స్టార్ట్ అయిపోయాము. అండ్ కొంచెం దూరం వెళ్ళాక ఇంకా కార్స్ అన్నీ ఫుల్ ఉండే అని చెప్పేసి కార్ అయితే ఒక దగ్గర పార్క్ చేసి ఇంకా మేమైతే నడుచుకుంటూ వెళ్ళాము. అండ్ ఇంకొకటి ఏంటంటే పైకి వెళ్ళేసరికి ఒక బ్యాచ్ అనేది అయితే స్టార్ట్ అయింది పూజకి. అండ్ ఇక్కడ ఏంటంటే ఒక 110 కపుల్స్ అనేవాళ్ళు వ్రతం చేసుకోవడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. అండ్ తర్వాత మేము నెక్స్ట్ బ్యాచ్ కోసం టికెట్ కోసం వెళ్ళాము. ఒక టికెట్ ప్రైస్ వచ్చేసి 1500 అనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అయ్యేలోపు ఇంకా దర్శనం చేసుకుందామని గుడి చుట్టూ ప్రదక్షిణానికి వెళ్ళాము. అండ్ కార్తీక మాసం కదా, అలాగే ఒత్తులు అనేది కూడా ముట్టించింది మా పిన్ని. అండ్ ఇంకా దర్శనంకి వెళ్తున్నాము. స్టెప్స్ అనేవి ఉంటాయి. వేరే సైడ్ నుంచి పార్కింగ్ కానీ లేదంటే మీరు బస్సులో వస్తే ఏంటంటే అక్కడ ఇంకొక వే అనేది ఎంట్రన్స్ అనేది ఉంటుంది. అక్కడ నుంచి మనకి స్టెప్స్ అనేవి ఉంటాయి అన్నమాట పైకి రావడానికి. ఏకాదశి కదా, కొంచెం రష్ అయితే ఎక్కువనే ఉండే. అండ్ దర్శనం వెళ్ళేటప్పుడు అయితే మాకైతే ఒక 30 to 40 minutesలో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ దేవుడు అయితే చాలా బాగా కనిపించాడు. దర్శనం చాలా బాగా జరిగింది. అండ్ ఇంకా మేము దర్శనం చేసేసుకొని ఇంకా బయట కాసేపు ఒక 20-25 minutes మేము వెయిట్ చేసామన్నమాట నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవ్వడం కోసం. అండ్ ఆ తర్వాత వాళ్ళు టికెట్తో పాటు
మనకి పూజకి కావాల్సిన సామాన్ అనేవి అన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తాడు. ఇంక్లూడింగ్ ప్రసాదం, పంచామృతం కావాల్సినవన్నీ, తమలపాకులు, బియ్యం, పసుపు, కుంకుమ అన్నీ ప్రొవైడ్ చేశారు వాళ్ళే. అండ్ మనం వచ్చేసి మన పీట దగ్గర కూర్చొని మనమైతే ఫస్ట్ ఇంకా బియ్యం అవన్నీ పరిచి మనమైతే అన్నీ సెట్ చేసుకున్నాక అయ్యగారు అనేవాళ్ళు వ్రతం చెప్పించే వాళ్ళు చెప్పినట్టు ఇంకా వ్రతం చేయడమే. గూడెంగుట్టలో సత్యనారాయణ వ్రతం అనేది కార్తీక మాసం కంటే కూడా వేరే అప్పుడు వస్తే మాత్రం అసలు ఎక్కువ మంది రష్ లేకుండా పబ్లిక్ లేకుండా హ్యాపీగా చేసుకోవచ్చు. కానీ కార్తీక మాసంలో ఎక్కువ ఉంటుంది. అండ్ దట్టు ఏకాదశి కానీ పౌర్ణమి కానీ అవాయిడ్ చేయండి. నెక్స్ట్ ఎవరు కానీ ఎప్పుడైనా మీరు వచ్చేటట్టుంటే నాకు తెలిసి మొత్తం ఎప్పుడైనా మీరు ఏ డే వచ్చినా టెంపుల్ అనేది ఏ రోజులో పూజ చేసుకునే తప్పు అనేది ఉండదు. కాబట్టి కొంచెం ఆఫ్ సీజన్లో వస్తే హ్యాపీగా రష్ లేకుండా పీస్ఫుల్గా జరుగుతుంది. నాకైతే ఒక 30 to 40 మినిట్స్లో వ్రతం అనేది అయితే వాళ్ళు కంప్లీట్ చేశారు. అండ్ ఆ తర్వాత పూజారి వాళ్ళు వచ్చి దక్షిణం తీసేసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. అండ్ ముందు మేమైతే ఇంకా మళ్ళీ దర్శనంకి వెళ్ళాము. ఎందుకంటే వ్రతం చేయించుకుంటున్నాం కదా అని చెప్పేసి అప్పుడు మేము తీర్థం తీసుకోలేదన్నమాట టెంపుల్ దగ్గర. సో మళ్ళీ వెళ్ళి తీర్థం తీసుకున్నాము. అండ్ ఇంకా అది అయిపోయాకైతే మేము రిటర్న్ అయిపోయాము. అండ్ గూడెంగుట్టలో టెంపుల్ ఎంత బాగుంటుందో అండ్ అక్కడ వ్యూ కూడా అంతే బాగుంది. అండ్ వ్రతం అయిపోగానే ఫుల్ ఆకలేసింది. అదంటే అప్పటిదాకా ఆకలేదు కానీ ఆ తర్వాత ఆకలేసింది. ఇంకా దగ్గరలో ఎక్కడ హోటల్ ఉందని కనుక్కొని ఒక 10 minutes దూరంలో మాకైతే అశోక్ హోటల్ ఉండే, అక్కడ మేము మీల్కి వెళ్ళాము. అండ్ ఫుడ్ మాత్రం చాలా బాగుంది. ఒక సింపుల్ హోమ్ కుక్డ్ మీల్. ఈవినింగ్ 5 అయింది మేము ఇంటికి వచ్చేసరికి. వ్రతం బాగా జరిగింది. కాకపోతే కొంచెం చాలా టైం కన్జ్యూమ్ చేసుకొని చాలా ల్యాగ్ చేసి బ్యాచ్ అనేది తొందరగా ఫాస్ట్గా చేయలేదు. అండ్ ఇంటికి వచ్చేసరికి చాలా అలసిపోయినట్టు అయిపోయింది. ఇంకా ఫ్రెష్ అయిపోయి పిన్ని చేసిన స్వీట్ అయితే తింటున్నా. మా పిన్ని వంటలు బాగా చేస్తుంది. రేపు ఏదైనా స్పెషల్ చేస్తే మీకు షూట్ చేసి మా పిన్నిని ఇంట్రడ్యూస్ చేస్తాను. మేము ఏదైనా స్పెషల్ చేసుకుంటే రేపు వంట ప్రోగ్రామ్ ఏదైనా పెట్టుకుందాం. ఓకేనా?